హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గ్రూప్ సి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు కానీ, రన్నింగ్ కానీ, ఎటువంటి మెడికల్ టెస్ట్ కానీ ఉండదు. అన్నీ పర్మనెంట్ ఉద్యోగాలే. ఏజ్ కోసము అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందరు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి రావడం అయితే జరిగింది మనకి చెన్నై నుంచి. ఇది సివిలియన్ పోస్టు. డ్రెస్ వేసుకో అవసరం లేదు. ఎటువంటి మనకి మెడికల్ టెస్ట్ కానీ, రన్నింగ్ కానీ అలాంటివి ఏమి ఉండదు. మనకి ఏం పోస్టులు ఉన్నాయంటే స్టోర్ కీపరు గ్రేడ్ 2 ఉంది, ఒక వేకెన్సీ ఉంది చెన్నై. ఎస్టీ వారికి ఉంది. ఇది ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. 1 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలని చెప్తున్నారు దీనికి. ఇంజిన్ డ్రైవర్కి మనకి 3 వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లో. ఈడబ్ల్యూఎస్, ఎస్టీ వారు, ఓబీసీ వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో అయితే మనకి 10th క్లాస్ చదివిన వారు, ఇంజిన్ డ్రైవర్ కోసం అయితే సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిజర్బుల్ కాబట్టి దీనికి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. డిజర్బుల్ అన్నదానికి మనకి ఉన్నా పర్లేదు, లేకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ కార్కి 2 వేకెన్సీలు ఉన్నాయి. దీనికి అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ వారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ కోసం 3 వేకెన్సీలు ఉన్నాయి. ఎస్సీ వారు, అన్రిజర్వ్డ్ అంటే ఓసీ వారు అప్లై చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, ప్లస్ డ్రైవింగ్ లెస్ కావాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, లేకపోయినా కానీ పర్వాలేదు, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ప్యూను, దీనికి 4 వేకెన్సీ ఉన్నాయి. 2 అన్రిజర్వ్డ్, 1 ఈడబ్ల్యూఎస్, 1 అన్రిజర్వ్డ్ జియోలో వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికి ఓన్లీ 10వ తరగతి పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. డిజర్బుల్ అంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, లేకపోయినా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. వెల్డరు, దీనికి 1 వేకెన్సీ ఉంది. ఎస్సీ వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి 10th క్లాస్ చదివి ఐటీఐ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా కానీ పర్వాలేదు. ఇది మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ నుంచి మనకి నేను తీసుకోవడం అయితే జరిగింది. ఈ వేకెన్సీలు పెరగవచ్చు అని కూడా చెప్తున్నారు. అందుకని 1 ఉంది కదా, 2 ఉంది కానీ అప్లై చేయకుండా ఉండకండి, అప్లై చేయండి. మీరు తర్వాత మీకు పెరగవచ్చు అనేసి చెప్పడం అయితే జరిగింది. వేకెన్సీలు పెరగవచ్చు అనేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ముందర వేకెన్సీ ఉంది కదా అని మాత్రం అప్లై చేయకుండా మానకండి. మనకి వీళ్ళు రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి జనరల్ అవేర్నెస్కి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. జనరల్ ఇంగ్లీషు 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. రిలేటెడ్ ట్రేడ్ కోసం మీకు 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి టైం మీకు 1 గంట ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాదు, ఆఫ్లైన్. కాబట్టి మీరు జాగ్రత్తగా ఫిల్ చేస్తే మీకు అడ్మిట్ కార్డు వచ్చిందంటే, కాల్ లెటర్ వచ్చిందంటే మీకు 90% మీకు జాబ్ వచ్చేసినట్టే. ఎందుకంటే చాలామంది ఆన్లైన్లో అలవాటు అయిపోయిన తర్వాత ఆఫ్లైన్ అయితే మనకి సరిగా నింపకుండా పంపించేస్తున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా నింపండి. ఇంకా నోటిఫికేషన్ ఇంకా సైట్లో పెట్టలేదు. ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకి వారైతే మనకి ప్రెస్ రిలీజ్ చేయడం అయితే జరిగింది ఎంప్లాయ్మెంట్ న్యూస్కి. దాని నుంచి డౌన్లోడ్ చేసి మీకు చెప్పడం అయితే జరుగుతుంది. దీనికి మనకి 45 days మనకి పంపించవలసి ఉంటుంది. ఇది పోస్ట్ చేయవలసి ఉంటుంది. మీరు ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ చూడాలంటే www.indiancoastguard.gov.inలోకి వెళ్ళాలి. అప్లికేషన్ తీసుకుని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, మీరు ఏజ్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అన్నీ దీనికి ఫిల్ చేసి ఎక్కడ పంపించాలంటే ద కమాండర్ కోస్ట్ గార్డ్ రీజన్ నియర్ నిప్పా బ్రిడ్జ్ పంపించవలసి ఉంటుంది. చెన్నైకి పంపించవలసి ఉంటుంది. ఇది ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ పంపించాలి. ఈ నోటిఫికేషన్ సైట్లో వచ్చిన తర్వాత మనకి 45 daysలో మీరు పంపించవలసి ఉంటుంది. ఎటువంటి ఫీజు అయితే ఉండదు. మీరు ఒక ఎన్వలప్ కవర్ తీసుకుని అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, దేనికోసం మీరు నింపుతున్నారా, స్టోర్ కీపరా, ఇంజిన్ డ్రైవరా, తర్వాత ప్యూనా, తర్వాత వెల్డర్ కోసం నింపుతున్నారా, దానికి నింపి దానికి స్టాంప్ అంటించి పంపించవలసి ఉంటుంది.
మీకు ఒక్కసారి కాల్ లెటర్ వచ్చిందంటే కంపల్సరీ మీరు దీనికి సెలెక్ట్ అవుతారు. మీరందరూ ఒకవేళ అప్లికేషన్ ఇంకా నోటిఫికేషన్ అయితే సైట్లో పెట్టలేదు, నోటిఫికేషన్ సైట్లో రాలేదు ఇంకాను. ఇది ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఒకవేళ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. దీని అప్లికేషన్ ఎలా నింపాలంటే మళ్ళీ నేను దీనికోసం ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.